అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపనే ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్, ఆమేన్. ఆమెన్, ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరుస్తూ మనల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి మనం ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో మంజులా వాణి గారు వాక్య సందేశాన్ని అందచేయడానికి సిద్ధపడి ఉన్నారు. మరి కొంచెం గొంతు నొప్పిగా ఉన్నప్పటికీ కూడా దేవుని మహిమార్థము ఆమె సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని మంజులా వాణి గారికి ఇద్దాము. మంజులా వాణి గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన ఓ దేవా, మీకు స్తోత్రం నైనా. నాకు యొక్క పరిశుద్ధ దినమును అనుగ్రహించిన దేవా, మీకు వందనాలయ్యా. మీ యొక్క కృపలు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదంతో నాకు ఈ దినము తండ్రి వాక్యమును చెప్పుటకు నాయనా సహాయం అందించిన దేవా, మీకు వందనాలయ్యా. యేసయ్యా, ప్రతి మాట తండ్రి మీ నోటి నుండి వచ్చేటకు నాయనా సహాయం దయచేయండి ప్రభా. మా నోటిని మీ యొక్క బూరగా వాడుకొనండి నాయనా. మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకునమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యమును జాగ్రత్తగా చెప్పుటకు నాయనా నాకు కావలసిన జ్ఞానమును తండ్రి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. నాయన యేసయ్య, ఈ యొక్క గొప్ప సమయమును, ఈ యొక్క గొప్ప తరుణమును నాకు దయచేసిన దేవా, మీకు స్తోత్రములు నాయన. జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం చివరి దినముల వరకు మమ్మలను నడిపించిన దేవా, మీకు వందనాలయ్యా. ఈ చివరి దినాల్లో మేము ఉంటున్నాము ప్రభా. మీ యొక్క కృపలో నాయన నాకు ఈ యొక్క పరిశుద్ధ అవకాశం దయచేసిన ధనరాజయ్య గారికి తండ్రి వందనాలు తెలుపుకొంచున్నాను నాయన. మీ కృపలోనైనా మమ్మల్ని నన్ను బహుగా ఆశీర్వదించమని వినిన వాక్యమును ఎవరు కూడా నాయన త్రోసిపుచ్చుకొనకుండా నాయన వారి వారి హృదయాల పలకల మీద ముద్రించుకునేటకునైనా సహాయం అందించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనములు. మనము క్రిస్మస్ అనే అంశమును మనము ధ్యానిస్తున్నాం ఈరోజు. సి అంటే కాల్. సి అంటే కాల్. మానవుడికి పిలవడానికి వచ్చినవాడు ఎవరు? యేసు ప్రభు. హీల్, బాగు చేయడానికి వచ్చినారు. ఆర్, రెడీమ్, విమోచించటానికి వచ్చినారు. ఇంపార్ట్, జీవము ఇవ్వడానికి వచ్చినారు. సీక్, నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చినారు. టీచ్, బోధించుటకు వచ్చినారు. మినిస్టర్, పరిచారము చేయుటకు వచ్చినారు. అబాలిష్, పాపములను తీసివేయుటకు వచ్చినారు. షేవ్, పాపులను రక్షించుటకు వచ్చినారు. ఈ అంశంలన్నీ మనము క్లుప్తముగా తెలుసుకున్నాం. కాల్, మానవుడిని పిలవడానికి వచ్చినాడు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా చదవండి. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 11వ వచనం.
తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవుడు తన రాజ్యంలో ఉన్న మహిమను మనకు ఇచ్చినాడు. దేవుడు మనలందరినీ పిలుస్తున్నాడు. మనము దేవునికి తగినట్లుగా నడుచుకుందామని మనము ప్రతి వారికి హెచ్చరిస్తున్నాడు దేవుడు. మీరు ధైర్యపడండి, సాక్ష్యం ఇవ్వండి, నా గురించి అన్నిల మధ్య సాక్ష్యం ఇచ్చండి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవుడు మనందరితో నడుస్తున్నాడు, మన చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు మమ్మల్ని నడిపించలేదులే అని అనుకుంటాం, కానీ దేవుడు మన హస్తాలను పట్టుకొని నడిపిస్తున్నాడు. ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతి నిమిషము దేవుడు మన హస్తాన్ని వదిలిపెడితే మనము ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అందువలన దేవుడు మన హస్తాన్ని పట్టుకున్నప్పుడు మనము కూడా దేవుని హస్తాన్ని పట్టుకొని నడవాలి. నడిస్తేనే అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. హీల్ బాగు చేయడానికి వచ్చినారు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదవండి. 4వ అధ్యాయము 10వ వచనము. 18 నిన్ను 18 అండి. 18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపించి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దేవుడు ఇక్కడ బాగు చేయడానికి వచ్చినారు. మనము ఎవరైనా గాని అనారోగ్యంతో ఉంటే గుడ్డి వారికి, కుంటి వారికి, ఊత చేతులు గల వారికి అందరికీ బాగు చేయడానికి మన కోసరము ప్రభువు పరలోక రాజ్యం నుండి, తండ్రి కుడి పార్శ్వం నుండి మనకొరకు ఈ లోకంలోనికి శరీరధారి అయి వచ్చినాడు. ప్రభువు ఆత్మ మన మీద ఉంది. ప్రతి ఒక్కరి మీద ప్రభువు ఆత్మ ఉంటుంది. బీదలకు మనము అన్యజనానికి, బీదలకు సువార్తను ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించినాడు. నాకు ఎంత గర్వంగా ఉంది ఈరోజైతే. దేవుని వాక్యము నేను చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. ఈరోజు దేవుడు మనల్ని అందరినీ అభిషేకిస్తాడు. దేవుని ఆత్మతో మనం బీదలను, బాధపడే వారిని మనం ఓదారుస్తూ ఉంటే, బీదలకు సహాయం చేస్తుంటే దేవుడు ఆ విషయాల్లో మనల్ని అభిషేకిస్తాడు. చెరలో ఉన్న వారికి విడుదల. వారు ఏ తప్పితములు చేయరు. చెరలో అనవసరంగా చెరలో పెడితే వారు బాధపడుతుంటారు. అలాంటి వారిని దేవుడు వాళ్ళ ఆత్మలతో మాట్లాడి వారిని విడుదల చేస్తాడు. గుడ్డి వారికి చూపును కలుగజేస్తాడు. చెవిటి వారికి వినేటకు సహాయం దయచేస్తాడు. నలిగిన వారిని విడిపించేటకు. మనము ఏ విషయంలోనైనా నలిగిపోతూ ఉంటే, మనకేమైనా సమస్యలు ఉంటే, మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు ఉంటే దేవుడు వాటన్నిటినీ తీసివేస్తాడు. అతని ఆత్మతో మనల్ని వాటన్నిటినీ తీసివేసి మనలను బాగుపరుస్తాడు. అతడు బాగు చేయడానికే మనకు ఈ లోకంలోనికి దేవుడు వచ్చినాడు. 3వది రెడీమ్, విమోచించుటకు వచ్చినారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పాను. దేవుడికి ఏం చేశాడు? ఆమేన్. విమోచించుటకు వచ్చినారు. మనుష్య కుమారుడు ఏం చేసినాడు? ఈ లోకంలో అతన్ని గొప్పగా చేయడానికేమీ రాలేదు.
అతన్ని మనమందరము ఎత్తి పట్టుకోవడానికి రాలేదు. మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడంటే ప్రతి ఒక్కరికి పరిచారం చేయుటకు వచ్చినాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకొని మన కొరకు శిలువమానుపై రక్తం చిందించాడు. ఆ యొక్క పరిచారము చేయుటకు మనకు ఈ లోకంలోనికి దేవుడు శరీరధారి అయి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము, పాపక్షమాపణ పొందుటకు అనేకులను పిలవడానికి వచ్చినాడు. తన సన్నిధానంలోనికి నడిపించడానికి వచ్చినాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన సమయమును ప్రార్థనా సమయాన్ని మనము వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రాతకాలంనే లేచి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన, పరిశుద్ధ లేఖనాలు మనము చదువుకోవాలి. మనము ఈ యొక్క డిసెంబర్ మాసం అయిపోతున్నట్లే జనవరి మాసంలో వాగ్దానాలు తీసుకుంటామని అనుకుంటాం. ఒకరి మీద ఒకరు పడి వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానాల ప్రకారము మనం ఆ సంవత్సరం అంతా ఆ వాగ్దానాన్ని పట్టుకొని నడుస్తాము. అలా కాకుండా బైబుల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యము వాగ్దానమే. ప్రతిరోజు మనము చదువుతున్న వాటినే మనము వాగ్దానాలుగా స్వీకరించాలి. తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. మన కోసరము దేవుడు తండ్రి కొడి పార్శ్వం నుండి ఈ లోకంలోనికి వచ్చి మనం చేసే పాప పనులు, నీచ పనులు, తర్వాత చెడు మార్గాల్లో నడుస్తున్నాము, చెడు తలంపులు కలిగి ఉన్నాము, చెడు ఆలోచనలు కలిగి ఉన్నాము. అలా వాటన్నిటి కోసరము తన ప్రాణాన్ని శిలువమాని పైన ప్రాణాన్ని అర్పించినాడు. తన స్వరక్తంతో మన పాపాలన్నిటినీ కడిగినాడు. తిరిగి మనము ఆ పాప ఊబిలో పడిపోకుండా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, అతన్ని సేవించాలని, అతనితో మనము నడవాలని దేవునికి ఆశ, తృష్ణ. నీటి వాగుల కొరకు ఏ విధముగా తృష్ణ కొలుచున్నదో అలాగనే మనము దేవుని వాక్యము కొరకు, దేవుని ప్రార్థనా సమయం కొరకు తృష్టకొని ఉండాలి. ప్రతి దినము మనం ఒక్కరోజు గాని ప్రార్థన మానకూడదు. ప్రార్థన మానితే ఆ రోజు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. అలా కాకుండా ప్రతిదినము ప్రార్థనా సమయాన్ని మనము వినియోగించుకుంటే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి కుడిపార్శ్వములో కూర్చోండి మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి ఆత్మ కొరకు దేవుని దగ్గర విజ్ఞాపనము చేస్తున్నాడు తండ్రి. మనం అనుకుంటాము దేవుడు మనల్ని చూడలేదులే, మనము ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని చూడలేదు, మనం ఏ తప్పితం చేసినా దేవుడు చూడలేదు, మనం చనిపోయినప్పుడు చూసుకుందాములే అని అనుకుంటారు. కానీ అలా కాకుండా దేవుడు మన పైన తన కనుదృష్టి ఉంచుతాడు. మనం అగాధ జలముల్లో ఉన్న కూడా తన కనుదృష్టి మన మీదే ఉంటుంది. అతనికి ఇష్టమైన బిడ్డల మీద ఇంకా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అతని గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు గోజాడుతున్నాం అతని దగ్గర, ప్రభా మాకు అవి ఇవ్వు, ఇవి ఇవ్వు అని. అలా కాకుండా దేవుడు మనకి ఏం అవసరమో వాటన్నిటిని అనుగ్రహిస్తున్నాడు. మనము అడగకముందే మన అక్కర్లన్నిటినీ తీర్చే దేవుడై ఉన్నాడు. అందువలన అతడు మన కోసరము తన ప్రాణాన్ని అర్పించాడు. మనము ఆ యొక్క ప్రాణమును అర్పించిన యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకొని మనము తండ్రిని ప్రతిరోజు గణపరిచే బిడ్డలుగా ఉండాలి. ఇంపార్ట్ జీవము ఇవ్వడానికి వచ్చినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. జీవం ఇవ్వడానికి వచ్చినాడు. దొంగతనమును చేస్తా ఉంటాడు. హత్యలు, నాశనములు చేయుటకు ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తుంటారు. అలాంటి వారందరినీ మనకు జీవం ఇవ్వడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. గొర్రెలకు జీవము కలుగుటకును. గొర్రెలు అంటే నీతిమంతులు,
గొర్రెలు అంటే నీతిమంతులు. నీతిమంతులకు జీవం కలగడానికి మనకు ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చినాడు. మేకలు అంటే పాపులు. గొర్రెలు అంటే నీతిమంతులు, గొర్రెలు అంటే పాపాత్ములు. మనము మేకలలో వండుకోకుండా గొర్రెల్లాగా మనము ఈ లోకంలో జీవించాలి. అవి మనకు సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినాడు. జీవము మనకు సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చినాడు. నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు మన కోసం ఈ లోకంలోనికి వచ్చి మనకు ఈ జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ప్రతి ఒక్కరిలో జీవం ఉంది. జీవము అంటే ప్రాణము. మనమందరము ప్రాణంతో ఉన్నాము కాబట్టి మనమందరము ప్రభువును ప్రతిదినము ప్రతి గడియ ప్రార్థించుట మనము నేర్చుకోవాలి. ఎక్కడికి మనం వెళ్ళినా ఎక్కడికి వచ్చినా మనము దేవుణ్ణి మాత్రము వదులుకోకూడదు. దేవుడు మన హస్తాన్ని పట్టుకున్నప్పుడు మనము కూడా దేవునికి విధేయులయ్యింది దేవుని మాట మనము నెరవేర్చాలి. ఎప్పుడైతే మనము దేవుని మాటను నెరవేరుస్తామో, దేవుని ప్రార్థిస్తుంటామో, అలాంటి వారమందరము ప్రభువుకు ఇష్టమైన బిడ్డలం మనమందరము. దేవుడు అందువలన మనం ఒక రోజు ప్రార్థన చేయకోకుండా దేవుడు మనల్ని వదిలిపెట్టేవారు కాదు. దేవుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. దేవుణ్ణి మనం ఎప్పుడు కానీ మర్చిపోకూడదు. దేవుడు మనతో నిశ్చయంగా ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మనము వాటన్నిటినీ చూసినాము. దేవుణ్ణి సిలువ వేయడము, అతన్ని శిక్షించడము, అతన్ని నానా విధములుగా హింసించడం అన్ని చూసాము. అవి చూసినప్పుడే మనము అయ్యో అని అంటాము. అలా కాకోకుండా ప్రతిరోజు వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని విషయంలో మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం ఎప్పుడైతే జాగ్రత్తగా నడుచుకుంటామో మనకు జీవమును ఇవ్వడానికి దేవుడు వెనుకంజ వేయడు. దేవుని పైన మనము ప్రేమను, అభిమానమును, వినయమును, విధేయతను మనము కనపరచాలి. దొంగ వలె హత్యకును నాశనమునకు చేయుటకు మనము ముందుకు వెళ్ళకూడదు. దేవుడు వాటన్నిటికీ దేవునికి అసహ్యం. అవంటే అసహ్యం దేవునికి. వాటన్నిటిని మనం చేయకోకుండా మనకి జీవం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవుడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చినాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని అంటే మనలోనే వాటన్నిటిని అవన్నీ ఉన్నాయి. మనము పాపం చేస్తున్నాము, చెడు మాటలు మాట్లాడుతున్నాము, ఇతరుల గురించి మనము టాక్ చేస్తున్నాము. అలా కాకోకుండా మనం వాటన్నిటిని వదిలిపెట్టాలి. పాపం చేయకోకుండా, ఇతరుల గురించి మనం డిస్కషన్ చేయకోకుండా వాటన్నిటిని మనము విడిచిపెట్టాలి. నశించిన దానిని అంటే నశించుట. మన జీవితంలో ఏవైనా మనకు నశించిన అవి ఉంటే గన, పాపం అనే వ్యాధి ఉంటే వాటన్నిటిని దూరంగా మనము ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు దేవుడు మనల్ని వెతుక్కుంటూ మనల్ని రక్షించుటకు దేవుడు ఈ లోకంలోనికి వస్తాడు. బోధించుటకు వచ్చినారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా చదవండి. నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆమేన్. దేవుడు మనకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చినాడు. యోహాను వచ్చేసి మనకు
నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చినాడు. దేవుడు ఏం చేసినాడు? మనకు పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇచ్చినాడు. పరిశుద్ధంగా ఉండే ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించినాడు. మనము నీళ్ళల్లో బాప్తీసం తీసుకున్నాము, ఇంకా అయిపోయింది ఈ లైఫ్, మనం బాప్తీసం తీసుకున్నాము కాబట్టి మనము దేవుని బిడ్డలమే, దేవునికి ఇష్టమైన బిడ్డలమే అని అనుకుంటాము. కానీ బాప్తీసం ఇచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మ నీలో ఉంటే నువ్వు బాప్తీసము తీసుకోవాలి. మనలో పరిశుద్ధాత్మ లేదనుకోండి, మనం పాపం చేస్తూ మనము ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉంటే దేవుడు క్షమించడు. ఇంకా అది ఎక్కువైన పాపం, అది ఎక్కువైన నీచపు పని. దేవుని దృష్టిలో అది చాలా పాప పని. అందువల్ల మనము బల్ల తీసుకునేటప్పుడు కూడా పరిశుద్ధంగా తీసుకోవాలి, యోగ్యంగా తీసుకోవాలి, అయోగ్యంగా పుచ్చుకొనకూడదు. ఒకవేళ ప్రభువా నేను అయోగ్యంగా పుచ్చుకొని ఉంటే దయతో నన్ను క్షమించు ప్రభువా అని మనము దేవుణ్ణి అడుక్కోవాలి. మనము పరిశుద్ధంగా ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళినప్పుడు, ప్రభు బల్ల ఉన్నప్పుడు మనము బాప్తీసం తీసుకున్న వారందరూ ప్రభు బల్లలో పాలు పొందుతారు. అలాంటి వారందరికీ దేవుడు పరిశుద్ధాత్మతో బాప్తీసము ఇస్తాడు. మనము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో అప్పుడే మనకు దేవుడు తన పరిశుద్ధ ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. పరిశుద్ధ ఆత్మ లేకోకుంటే మనము ఈ లోకంలో జీవించిన మనము వ్యర్థులమే. అందువలన ప్రభువుకు ఇష్టంగా ఈ లోకంలో జీవించటకు మనమందరము ప్రయాసపడదాం. దేవుని మార్గములో మనము నడుస్తాము. దేవుడు ఏమని చెప్పాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పాడు. దేవుడు తన నీతి మార్గములో, సత్య మార్గంలో, జీవ మార్గంలో నడవాలని దేవునికి ఆశ. దేవుడు తృష్టగొలుచున్నాడు మన కొరకు. దేవుడు ఏమని తృష్టగొంచున్నాడంటే, మీరందరూ నా బిడ్డలుగా, నాకు ఇష్టమైన బిడ్డలుగా నా దగ్గరికి రండి, నన్ను సేవించండి, నన్ను ఆరాధించండి, నన్ను ఘనపరచండి, నన్ను మహిమపరచండి అని దేవుడు మనల్ని అందరినీ అడుగుతున్నాడు. అయినా మనం ఏం చేస్తాము? బాప్తీసం అయితే తీసుకుంటాం. అబ్బా నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నానంట. బాప్తీసం తీసుకునేది పెద్ద సంగతి కాదు. బాప్తీసం తీసుకుంటే బాప్తీసం తీసుకున్న వ్యక్తిలో ఉన్న గుణగణాలన్నీ ఇతరులకు కనపడాలి. నేను బాప్తీసం తీసుకున్నాను, దేవునికి విధేయతగా ఉన్నాను, దేవునికి వినయంగా ఉన్నాను అనేసి మనలో మనమే, మన అంతరాత్మ మనకు బోధిస్తూ ఉంటుంది. అందువలన బాప్తీసం తీసుకున్న వారందరి పైన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించినాడు దేవుడు. మనం యోహాను అయితే మనకు బాప్తీసం ఇచ్చినాడు, కానీ దేవుడు పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరించి నా యొక్క పరిశుద్ధాత్మని ఇతరులకు పంచిపెట్టండి అని చెప్పనేసి ప్రకటించుచున్నాడు. బాప్తిస్మం ఎవరైతే తీసుకున్నామో వారందరూ దేవుని వాక్యమును ప్రకటించాలి, సువార్తగా మనము ఇతరులకు, అన్యజనాంగానికి వెళ్ళి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మనము సువార్తను ప్రకటించాలి. దేవుడు మనకు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవునికి మాదిరిగా మనము ఈ లోకంలో ఇతరులకు, అన్యజనాంగానికి వెలుగుగా ఉండి వారిని దేవుని సన్నిధానంలోనికి నడిపించాలని కోరుతున్నాను. మినిస్ట్రీ మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చనని చెప్పాను. ఆమేన్. పరిచారము చేయుటకు వచ్చినాడు. మినిస్ట్రీ అంటే పరిచారము చేయటానికి. దేవుడు మనకి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే మనకు సేవ చేయడానికి. తన్ను తాను తగ్గించుకొని మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు. రిక్తునిగా మార్చమన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే మనకు ఈ లోకంలోనికి దేవుడు వచ్చి మన కోసరము మనకు పరిచారము చేయించుకొనేటకు రాలేదు దేవుడు. మనకే పరిచారం చేయుటకు దేవుడు వచ్చినాడు. అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. దేవుడు అనేక మందికి
విమోచన క్రయధనము. విమోచన అంటే మారు మనసు, విమోచన అంటే మారు మనసు. మారు మనసు దయచేయటానికి వచ్చినాడు. మన పాపాలన్నీ దేవుని సన్నిధానంలో ఒప్పుకొని, ప్రభా నేను ఇంక ఈ పాప జీవితము నేను జీవించలేను, నాకు మీ యొక్క పరిశుద్ధ ఆత్మని దయచే ప్రభా, నేను మీకు ఇష్టంగా ఉండుటకు, ఇష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవించటకు నన్ను ఆశీర్దించండి ప్రభా అని మనము ప్రతి ఒక్కరము దేవుని దగ్గర గోజాడాలి, ప్రలాపించాలి, ఏడ్చి ప్రార్థన చేయాలి. దేవా నాకు ఈ యొక్క విమోచన క్రయధనంను నాకు దయచే ప్రభు అనేసి దేవుణ్ణి మనము వేడుకోవాలి. మన కొరకు దేవుడు ఏం చేశాడు? పరిచారం చేయటకొచ్చి తన ప్రాణాన్ని మన కోసము, మనం చేసే పాప పనులు, నీచ చెడు మార్గాలు, చెడు తలంపులు, చెడు నడవడికలు, చెడు ఆలోచనలు, వీటన్నిటి కోసము దేవుడు తన ప్రాణమును సిలువ మానిపైన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడు మన కోసము తన స్వరక్తాన్ని ఇచ్చాడు. స్వరక్తంతో కడిగి మీ పాపాలన్నీ కడుక్కొని మీరు పరిశుద్ధంగా జీవించండి అని చెప్పేసి దేవుడు మనకు ఈ యొక్క ప్రాణాన్ని ఇచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చినాడు. అబాలిష్, పాపములను తీసివేయటకు వచ్చినారు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 1వ యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయటకు వచ్చినారు దేవుడు. ఎవరైనా చదవండి. పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచి వాడు ఎవడను పాపము చేయడు. ఆమేన్. ఆమేన్. దేవుడు పాపాలను తీసివేయటకు ఈ లోకంలోనికి వచ్చినాడు. మనం ఏ పాపాలు ఓర చూపుతో చూసినా కూడా అది పాపమే. ఈ లోకంలో మనం అబద్ధ సాక్ష్యం చెప్పినా అది పాపమే. ఒకరిని గురించి మనం విమర్శించినా అది పాపమే. ప్రతి విషయము పాపమే. దేవునికి ఇష్టం లేనివి ఏ పనులైనా చేసినా కూడా అది పాపమే. దొంగతనం చేసినా గాని, హత్య చేసినా గాని ఇవన్నీ పాపమే. అందువలన దేవుడు ఏం చేశాడు? మన పాపాలను, మనము చేసే పాప పనుల కోసము దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. పాపాలను తీసివేయటకే, మన పాపాలన్నిటినీ తీసివేయటకు ఆయన శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన యందు పాపమేమీ లేదు. అతను నీతిమంతుడు. ఈ లోకంలో ఆయన నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడు ఒక్కరు కూడా లేడు. అతను ఒక్కడే నీతిమంతుడు. దేవుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, మనిషి కుమారుడు ఒక్కడే నీతిమంతుడు. ఇంకెవ్వరు కూడా నీతిమంతుడము లేదు. ప్రతి ఒక్కరము పాపం చేసి తాను అనుగ్రహించే మహిమను పొందుకొనుటకు దేవుడు మనకు ఈ యొక్క అవకాశమును ఇచ్చినాడు. దేవుడు ఏమని చెప్పాడు? నీ పాపాలన్నీ కడుక్కో, నా దగ్గర పాపాలన్నీ క్షమించు. ఏ రోజు మనం ఏ పాపం చేస్తామో ఓరకంటితో చూసినది పాపమే. అందువలన దేవుడు ఏం చేశాడు? నీ పాపాలన్నీ క్షమించుటకు నేను ఈ లోకంలోనికి వచ్చినాను. ఆయన యందు పాపం ఏమీ లేదు కాబట్టి మన పాపముల నిమిత్తము ఆయన సిలువ మానుపై రక్తము చిందించినాడు. సేవ్, పాపులను రక్షించుటకు వచ్చినారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. పాపులను రక్షించుటకు వచ్చినారు. ఎవరైనా చదవండి. అయితే నేను పాపులను పశ్చాత్తాపడుటకు వచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. గనుక కనికరమే కోరుతున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఆమేన్. ఆమేన్. పాపులను రక్షించుటకు వచ్చినారు. మనమందరము పాపం చేసిన వారమే. మనలో పాపం ఉంది. మనం ఎవరము నీతిమంతులుగా లేము ఈ లోకంలో. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని, మన కోసం ఈ లోకంలోనికి వచ్చాడు దేవుడు. మనిషి కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకొని మన కోసం ఈ లోకంలోనికి మనుష్య కుమారుడుగా దేవుడు ఇక్కడికి వచ్చినాడు. మనల్ని రక్షించుటకు, మనలను పిలుచుకొనుటకు, మనల్ని రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు.
ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే ఆమెను అందరూ రాళ్లతో కొడుతూ ఉంటారు. ఈమె వ్యభిచారి ఈమెను శిక్షించండి అని చెప్పనేసి ప్రతి ఒక్కరు ఆమె పైన రాళ్ళు విసురుతూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు, వచ్చి అమ్మా నువ్వు ఏం తప్పితం చేశావు, ఆమె ఏం తప్పితం చేసిందంటే ఆమె వ్యభిచారి, ఆమె రాళ్లతో కొట్టి ఆమెను చంపాలని చెప్పేసి ప్రతి ఒక్కరు గట్టిగా మాట్లాడుతుంటే దేవుడు అప్పుడు చెప్తాడు, అమ్మా నువ్వు ఇక పాపం చెయ్యకము, ఎవరైనా మీలో పాపం చేయకోకుంటే వాళ్ళు మాత్రమే రాయి విసిరండి ఆమె పైన అంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయినప్పుడు ఏమైతుందంటే అందరూ పాపం చేసిన వాళ్ళం, అందరము పాపం చేసిన వాళ్ళం. ఆ మొక్కతే కాదు పాపం చేసిండేదే, ప్రతి ఒక్కరం పాపం చేశాము. దేవుడు అప్పుడు కింద తన వ్రేలితో నేల మీద వ్రాస్తూ ఉన్నాడు. ఏమని వ్రాస్తున్నాడంటే మన జీవిత చరిత్రలన్నీ ఆ నేల మీద రాస్తూ ఉన్నాడు, లిఖిస్తున్నాడు. వీరు 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 ఈ పాపాలు చేశారు, ఈ పాపంలో చేసినారని ప్రతి ఒక్కరి పేరుతోన పాపాలు ఏమేం చేశామో అక్కడంతా రాస్తూ ఉన్నాడు నేల మీద. అందరూ వెళ్ళిపోయినాక అమ్మ ఎవరు నీ మీద రాళ్ళు విసరలేదంటే ఎవరు విసరలేదు ప్రభు అంటే ఇంకా నీవు వెళ్ళు పాపం చేయకుండా నీతిమంతురాలుగా జీవించని చెప్పనేసి దేవుడు ఆమెకు హెచ్చరించినాడు. దేవుడు నీతిమంతులను పిలవరాలేడు, నీతిమంతులుగా ఉన్న వారిని అతను పిలవరాలేదు. నీతిమంతులు ఎవరు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు, మనమందరం నీతిమంతులం కాదు, అతన్ని పిలవరాలేదు. కనుక కనికరమును కోరుతున్నాను గాని బలిని కోరను. కనికరము, ఇతరుల పైన మనము కనికరం చూపించాలి, జాలి చూపించాలి, ప్రేమ చూపించాలి. అయ్యో వారు ఒంటరిగా ఉన్నారే, అయ్యో వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారే, అయ్యో వీరికి అనారోగ్యం ఉందనేసి మనమందరం దేవుని బిడ్డలము, వారి పైన మనము ప్రేమను చూపించాలి, జాలిని చూపించాలి, కరుణను చూపించాలి. దేవుడు ఇవన్నిటిని కోరేది అదే, ప్రేమ, జాలి, కరుణ. ఈ మూడిటిని మనము ఏ వ్యక్తి పైన అయితే చూపిస్తామో దేవుడు మనల్ని పరలోకంలో నుండి తండ్రి కుడి పార్శ్వం నుండి అవన్నీ చూస్తూ మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆ క్షణమే ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే బీదల పైన కనికరం చూపించు, అయ్యో వాళ్ళకి అన్నం లేదు మనం అన్నం పెడతాం అనేసి మనం అన్నం పెట్టాము, వస్త్రం లేదు వస్త్రం ఇద్దాం, నీళ్ళకు దాహం అని ఎవరైనా మన ఇంటి దగ్గరకు వస్తే లేకపోనంటాం. అలా కాకోకుండా సంతోషంగా వారికి నీళ్లు కూడా మనము అందించాలి. అదే దేవుడు అడిగిండేది. కనికరము అంటే ఇతరుల పైన మనము కనికరం చూపించాలి. అయ్యో వాళ్ళకి ఇది లేదు కదా, మనం ఏమైనా మనకు తోచిన సహాయము చేస్తాం. దేవుడు ఏం చెప్పాడు, నీకు తోచిన సహాయం చేయి, నీకు ఎక్కువగా సహాయం చేయమని నేను చెప్పలేదు, నీకు ఉన్న వాటిలోనే నీవు ఇతరులకు సహాయము దానం చేయి, అదే నేను కోరుకునేది. ఎవరైనా బాధపడుతుంటారు, వాళ్ళను ఓదార్చండి వెళ్ళి. మనం ఓదారిస్తే దేవుడు మనల్ని ఓదారుస్తాడు. దేవుని బిడ్డలుగా మనము వీటన్నిటినీ అనుసరించాలి. ఏమని? జాలి, ప్రేమ, కనికరం, కరుణ. ఈ మూడు మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనము దేవుని బిడ్డలము అని అనిపించుకుంటాము. దేవుడు కనికరము కోరి బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునేడని చెప్పాను. బలి అంటే బలిని దేవుడు కోరలేదు, బలిని దేవుడు ఎప్పుడే గాని కోరలేదు. పాత నిబంధనలు అయితే ఉన్నాయి, బలులు ఉన్నాయి, సర్వాంగ ఇవి ఉన్నాయి. అయినా కూడా మనకు కృత నిబంధనలో బలి అనేది లేదు. బలి అంటే ఏమి? మనము మారు మనసు పొందాలి. దేవుడు అదే మనల్ని కోరుకోండేది. మీరు మారు మనసు పొంది ఇతరుల పైన కనికరము, జాలి, ప్రేమ చూపించండి. ఈ మూడు ఎప్పుడైతే మనలో ఉంటాయో మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవిస్తాము. దేవుడు ఈ క్రిస్మస్ సందేశాన్ని, క్రిస్మస్ అంటే ఏంటి అని చెప్పనేసి ఈ యొక్క లెటర్స్ ప్రకారము మనకు తెలియపరిచాడు. వీటన్నిటిని మనము అనుసరిస్తూ వీటి ప్రకారము నడుచుకుంటే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాము. దేవుడు మనకు ఈ యొక్క వాక్యం, ఈ యొక్క క్రిస్మస్ ద్వారా మంచి సందేశాన్ని మనకు తెలియపరిచాడు. కాలంటే మానవుణ్ణి పిలవడానికి వచ్చినాడు. దేవుడు మనల్ని అందరినీ పిలిచడానికి, మన పాపాలను క్షమించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకంలోనికి దేవుడు
వచ్చినాడు. మనము కూడా దేవునికి మాదిరిగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి మాదిరిగా మనం ఈ లోకంలో జీవిస్తాము. అప్పుడే మన యొక్క జీవ గ్రంథంలో వాటిని లిఖించబడతాయి. మనం అనుకుంటాం ఈ లోకంలోనే మనం ఇదైపోతాము, చనిపోతే మనం ఇంకా భూమిలోనే ఉండిపోతాము అనేసి. మన ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి. మనం ఏమేమి మంచి పనులు, ఏమేమి నీచ పనులు చేశామో, మనము కూరగాయలు ఎలాగ తక్కెడతో తూస్తారో త్రాసుతో, అలాగనే దేవుడు మన అన్నిటినీ త్రాసులో వేసి తూస్తాడు. అప్పుడు మనము మంచి పనులు ఎక్కువగా చేసి ఉంటే అవన్నిటిని బట్టి దేవుని కుడిపార్శ్వమున మనను పెట్టుకుంటాడు. మనం ఎక్కువ పాపాలు చేశామనుకోండి, పాపము చేసిన పాపం వలన వచ్చే జీతము మరణం. మనము అగ్నిగుండంలో పడవేస్తాడు దేవుడు. అందువల్ల మనము ఇప్పుడైనా గాని మనం తెలుసుకొని మనం వాక్యానుసారంగా నడుచుకొనుట, ప్రతి ఒక్కరిని మనం కనికరించట, జాలి చూపించట, ప్రేమ చూపించట, వీటన్నిటిని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో జీవ గ్రంథంలో లిఖించబడతాయి. అందువల్ల మీకందరికి నేను వినయముగా, నాకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి, మీకనే కాదు ఈ లోకంలో ఉన్న వారందరికీ వర్తిస్తాయి. యేసు వైపు చూచు అనే కార్యక్రమాన్ని పెంచిన గాక. ఆమె దేవా మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క గొప్ప తరుణం నాకు దయచేసిన దేవా మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరము నీతిమంతులుగా జీవించుటకు నాయన సహాయం దయచేయండి ప్రభువా. పాపములు చేయకుండా తండ్రి పరిచారం చేయుటకునైనా మేము కూడా ఇతరులకు పరిచారం చేయుటకునైనా మమ్మలను సిద్ధపరచండి ప్రభువా. ఇతరులకు నాయన జాలిని, ప్రేమను, కరుణను చూపించులాగన ఆస్వాదించండి ప్రభువా. నాయనా యేసయ్య మీ కృపలో మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క యేసు వైపు చూచు అనే కార్యక్రమానికి నాయన జూమ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో మీ యొక్క వెలుగును ప్రకాశింప చేయండి నాయన తండ్రి. యేసయ్య మీరు నివాసం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. యేసయ్య వారి ఆత్మలతో వారు పరిశోధించుటకునైనా సహాయం అందించండి ప్రభా. ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా చెప్పి ఉంటే దయతో నన్ను క్షమించమని వేడుకొంచున్నాం తండ్రి. నేను రెండవసారిగా నేను వాక్యం పంచుకుంటూ ఉన్నాను ప్రభా. వాక్యం పంచుకొని వింటుండగానైనా ఒకవేళ నాలో ఏమైనా నేను వాక్యం చెప్తున్నప్పుడు ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాక్యం ఎలాగో బోధించవలనో తండ్రి నాకు తెలియదు ప్రభా. అందువల్ల నాకు నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య వాక్యంలో ఎలాంటి తప్పప్పులు ఉన్నా తండ్రి దయతో ప్రతి ఒక్కరు క్షమించమని వేడుకొంచున్నాను నాయన. యేసయ్య హిందీ సెక్షన్ కూడా ఆస్వాదించండి ప్రభా. మీ కృపలో ధనరాజయ్య గారికి మంచి ఆయుర ఆరోగ్యాలను మెండుగా దయచేసిన దేవా మీకు వందనాలయ్యా. గ్రేస్ మనోరంజనమ్మ అమ్మగారిని ఆస్వాదించండి తండ్రి. ఆ బిడ్డకు చక్కటి ఆయుర ఆరోగ్యాలను మెండుగా దయచేయమని మిమ్మల్ని ప్రాధాయపడుచున్నాం నైనా, ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆస్వాదించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును సర్వ రోగములన్ కృపకనికరముల మకుటము నీకు ధరింపచేసి గణపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అనగా అబ్రివేషన్
ప్రతి లెటర్కి చక్కగా వాక్యముతో జోడించి, వాక్యముతో పొందుపరిచి, ప్రతి అబ్రవేషన్ క్రిస్మస్ అనే మాట చక్కగా వివరించిన మంజులవాణి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీరు ఇంకను దేవుని వాక్యములో బలపడి, దేవుని వాక్యమును వివరించటకు తగిన చాలినంత శక్తి చేత నింపబడి ఈ విధంగా మమ్మల్ందరినీ బలపరచవాలనని కోరుతూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మరి మన మధ్యలో లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు వందనాలండి. మరి ప్రైజ్ లాడండి. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా అండి? అంటే ఒక చిన్న డౌట్ అండి. చెప్పమ్మా. పాస్టర్ గారే రావాలండి లేకపోతే ఎవరైనా పర్లేదండి? ఎవరైనా రావచ్చమ్మా. అందరికీ ఇది అందరము కలిసి దేవునిలో అనుదినము ప్రార్థన చేసుకుంటూ సహవాసంతో ఉండాలని అంతే. పాస్టర్ గారులకి, మామూలుగా విశ్వాసులకి, సంఘస్థులకి అని ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలం నుంచి, కొంతమంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. ఓకే, ఎవరైనా కూడా రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మీ తలాంతుల్ని కూడా మరి ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు పాటలు పాడినా ప్రార్థన చేసినా కూడా మనకి సమయం ఉంటుంది. కాబట్టి మీ ప్రార్థన అవసరాలు చెప్పిన గ్రూప్ లో అందరూ ప్రార్థన చేస్తారు. ఇది ఒక స్థలం నుండి, ఒక సంఘం నుంచి గ్యాదర్ అయిన వాళ్ళం కాదు. దేవుడు ఆకాశం నుండి దర్శించి నానా రకముల ప్రజలను, ఎక్కడెక్కడ వాళ్ళమో మాకు తెలియకుండానే మరి ఈ యేసువైపు చూచుచు అనే ప్రార్థన సహవాసంలో జత కట్టబడుతూ ప్రార్థన చేస్తున్నామమ్మా. ఈ సహవాసం ఒక 6 సంవత్సరాల నుంచి అనుదినము ఉదయాన్నే 6:15 వరకు తెలుగు సెషన్ ఉంటది. 6:15 నుంచి 7:30 వరకు హిందీ సెషన్. నలుమూలల నుంచి కూడా అనేక మంది విశ్వాసులు ఈ సహవాసంలో జాయిన్ అవుతున్నారు. ఇందులో ఏమి భేదాభిప్రాయాలు ఉండవు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, స్తుతించడం, ఆయన సహాయాన్ని కోరడం, అంతే. వాక్యంలో బలపడడం. ఓకే, మీ నెంబర్ చెప్పండి, మీకు కూడా నేను సెండ్ చేస్తాను. అలాగండి. చెప్పమ్మా. 9676026322 అండి. 6322. ఓకే, తర్వాత కాల్ చేస్తామని ఒకసారి. మీ పర్సనల్ రిక్వెస్ట్లు ఏమన్నా కూడా చెప్పొచ్చు, ప్రార్థన చేద్దాం దేవుని ఎదుట. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెర్రాపాలెం కదా, నేను మీ ఊరు పిల్లలు మా స్కూల్కి వచ్చేవారమ్మా. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు పాములవాకలో జాబ్ చేసినప్పుడు. చెర్రాపాలెం ఉన్నారు కదా, పాపరాజ్ అదే మా పాస్టర్ గారు భాస్కర్ రావు గారండి. అతను వైజాగ్ లో ఉంటారండి. ఇక్కడ కూడా సంఘం ఉందన్నమాట అండి. అవునండి. విజయ్. ఓకే ఓకే, తెలుసు అయ్యగారు. ఓకే అమ్మా. అందరము కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. మా తండ్రి, మీ నామం మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. యాకోబయ్య గారు, యాకోబ్ పాస్టర్ గారు, మార్కాపురం నుండి, ప్రకాశం జిల్లా. మీరు ఆశీర్వాదం విడుదల చేస్తారా? ఓకే. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరి వచ్చిన మనందరికీ ప్రత్యేకంగా